అయినా నిజం చెప్పాలంటే మా ఇంటి ఇల్లాలు ఈ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపిస్తోంది, ఎంతో ముద్దుస్తోంది కూడా. మేము మిమ్మల్ని పట్టుకున్నామంటే మరి మా ఈనం ఇది? ఈనామంటే మీరు ఇవ్వగలిగింది లేండి. ఏంటో పని? ఎవరైనా చూస్తే చూడండివ్వండి, మాకేమైనా భయం ఏంటి? అప్పుడు అందరికీ తెలిసిపోతుంది. మాతో ఊరికి ఇలా నాటకాలు ఆడితే ఏమవుతుందేంటో తెలిసిపోతుంది. ఇవ్వండి. చాలండి, నేను వెళ్ళాలి. మా అన్నయ్య మీ స్వాగతానికి చేయనున్న ఉత్సవానికి నేను ఏర్పాట్లు చూసుకోవాల్సి ఉంది. సరే అయితే వెళ్ళండి. అదేమిటి అలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. వెళ్దాం పద. సరేగాని తల్లి, నువ్వు కొత్వాల్ గారికి అతని మీద ఫిర్యాదు చేసుండొచ్చుగా. నీకిలాంటి గతి పట్టిందంటే దానికి కారకుడు అతడేగా. అమ్మీ, అతను తప్పేమీ లేదు. ఏదో పావం చూసి అతని గుర్రం బెదిరిపోయిందంతే. అన్నిటికంటే ముఖ్యం ఏమిటంటే అతను నన్ను క్షమాపణ అడిగాడు. బురద కడుక్కోవడానికి నాకు సాయం చేశాడు. అలాంటి వ్యక్తి గురించి ఎలా ఫిర్యాదు చేయమంటావు? అసలు ఇంతకీ అతనెవరు? అతని దుస్తులు చూస్తుంటే ఎవరో మొగలాయిలాగే ఉన్నాడు. అంటే మొగలాయి వంశం వాడా? ఒకవేళ అదే నిజమైతే ఆ బిందుతోనే బుర్ర పగలగొట్టేదాన్ని. అమ్మి, నీకు తెలుసు కదా మొగలాయి వంశస్థులంటే నాకు ఎంత ద్వేషమో. నీకు తెలిసి కూడా ఎందుకు మాట్లాడతావు? అనవసరంగా కోపం తెచ్చుకోకు నువ్వు. నేనేదో మామూలుగా అడిగాను. మొగలాయి వంశస్థుడైతే జేజేలు కొట్టేవాళ్లను వెంట పెట్టుకొచ్చేవాడు. అతను సాధారణ సైనికుల్లా ఉన్నాడు. రాజవంశస్థుడయుంటే, రాజకుమారుడయుంటే మామూలు ఆడపిల్లకి సాయం చేసేవాడు కాదు. తనను చూసి నవ్వేవాడు, చెప్పట్లు కొట్టేవాడు, వేళాకోళం చేసేవాడు. అయినా నువ్వు నాదిరా, ఆ పాత సంగతులన్నీ మర్చిపోవచ్చు కదా. ఎలా మర్చిపోమంటావమ్మీ? ఆ సలీం కారణంగానే మనం ఆగ్రా వదిలేయాల్సొచ్చింది. నా పేరు కూడా మార్చుకోవాల్సొచ్చింది. మన ఉనికి కోల్పోవాల్సొచ్చింది. నువ్వు అబ్బు ఎన్నో కష్టాలు పడాల్సొచ్చింది. ఇవాళ మనం ఇలా అజ్ఞాతంలో బతుకుతున్నావంటే అందుకు కేవలం సలీమే కారణం. చూడు తల్లి, బాధ కలిగించే జ్ఞాపకాల్ని ఎంత తొందరగా మర్చిపోతే అంత మంచిది. లేదంటే అవి గుండెల్లో శూలాల్లా పొడుస్తూనే ఉంటాయి. ఫోన్లే, అదంతా వదిలే. నేను నీకు గజ్జలు సిద్ధం చేసి పెట్టాను. అయినా నువ్వు ఈ మధ్య నాట్యం సంగతే పట్టించుకోవడం లేదే. నువ్వొక మంచి కళాకారిణి కావాలంటే అభ్యాసం అనేది చాలా అవసరం. అమ్మీ, నేను నీకెన్నోసార్లు చెప్పాను నాకు కళాకారిణి కావాలని లేదని. నాట్యం నాకు సరదా మాత్రమే. దాంతో నేను కడుపు నింపుకోవాలనుకోవడం లేదు. అయితే నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? నిన్ను కూడా రాజవంశపు పిల్లల్లాగా చదివించే తాహతు మాకు లేదు. అమ్మీ, అవన్నీ అవసరం లేదు. నీకు తెలుసుగా నాకు అందంగా అలంకరించడం ఎంతో బాగా వచ్చు అని. పోయినసారి ఇక్కడ శివరాత్రి ఉత్సవాలకి ఆమేరు యువరానికి ఎంత చక్కగా కేశాలంకరణ చేశాను. ఆవిడ చాలా సంతోషించింది. నా నైపుణ్యాన్ని మెచ్చుకుంది కూడా. ఆ తర్వాత ఎన్నోసార్లు మహారాణులు నన్ను అలంకారానికి పిలిచారు. అమ్మి, నేను ఆ పనే చేస్తాను. అయ్యో, నేను మాటల్లో మర్చిపోయాను. నేనొక చోటుకు వెళ్ళాలి. ఎక్కడికి? అమ్మి, బీణాని కలవడానికి. రాజకుమారి బీణా అను. రాజకుమార్తెల్ని గౌరవించడం నేర్చుకో. అమ్మి, తను నీకు మాత్రమే రాజకుమారి, నాకైతే స్నేహితురాలు. కావచ్చు, తను రాజకుమారే కదా అవుతుంది. ఆవిడికి మనకి మధ్య ఉన్న అంతరం ఎన్నటికీ మర్చిపోకూడదు. అలాగే, ఇక వెళ్ళనా? వెళ్ళిరా. అదేం కుదరదు. అయినా మొగలాయి సామ్రాజ్యంలో మీరు అంత పెద్ద పదవిలో ఉన్నారు కదా. నవరత్నాల్లో మీరు ఒకరు కదా. మీరు నా కోసం ఒక నవరత్న మాల తెచ్చిపెట్టలేరా? అదంతా నాకు తెలీదు. మీరు వెళ్ళండి. ఏం చేస్తారో నాకు తెలీదు. నా కోసం హారం తెచ్చిపెట్టండి. నేనెందుకు వెళ్ళాలి? నన్ను ఈ రాజ్యానికి యువరాజుని చేయబోతున్నారు. ఇక నీ కానుకంటావా? తెస్తే తెచ్చినట్టు, లేకపోతే లేదు. ఇదిగో అలా చూడు. ఏం చేస్తున్నారు? నన్ను పొమ్మంటున్నావా? అల్లరి. ప్రణామాలు నాన్నగారు. ఇప్పుడు నువ్వు పెద్దవాడివయ్యావు. ఇంకొక రోజులో నిన్ను యువరాజుగా చేయబోతున్నారు. ఇంకా మీరు చిన్నపిల్లల దెబ్బలాడుకుంటున్నారా? ఇందులో నా తప్పేం లేదు నాన్నగారు. ఈ మాన్బాయ్ వల్లే నేను అలా చేయక తప్పలేదు. అందుకే నాన్నగారు తొందరగా తనకి పెళ్లి చేసేయాలి. నేనేం చేసుకోను పో. నాన్నగారు చూడండి, మాన్సింగ్ అన్నయ్య మాటి మాటికి నన్ను ఇలాగే ఏడిపిస్తూ ఉంటారు. మరి నాన్నగారు, నాకు వివాహం ఏమీ వద్దు. నేను మీ ఇద్దరిని వదిలేసి దూరంగా వెళ్ళను. తల్లి,
కూతురంటే అత్తవారింటికి వెళ్లి తీరాల్సిందే. మాన్సింగ్ అన్న దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే నీకు ఎలాగో ఇప్పుడు పెళ్లి వయసు రానే వచ్చింది. నన్ను ఎవరికిచ్చి వివాహం చేస్తారు? ఎవరినో ఒకరికిచ్చి చేసేస్తాం. చెప్పలేనంత కురూపిని తీసుకొచ్చి పెళ్లి చేసేస్తాం. ఏమన్నా విన్నావా అమ్మా? అమ్మా, ఈ మాన్సింగ్ అన్నయ్య ఉన్నాడే, ఇలాగే నన్ను ఏడిపిస్తూ ఉంటాడు. నన్ను ఏడిపించడమే ఆయనకు పని. మాన్సింగ్, మా ముద్దుల బిడ్డని ఏడిపించడం అవసరం లేదు. ముఖ్యమైన పనులున్నాయి, అవతలకు వెళ్లి చూడు. మా ముద్దుల పట్టీ కోసం అందమైన పెళ్లి కొడుకుని నేనే వెతికి తీసుకొస్తాను. ఏంటమ్మా నువ్వు కూడా? ఎంతటితో అయిపోయిందనుకోకు. నేను సలీంతో చెప్పేసి నీకు తగిన బుద్ధి చెప్పిస్తాను. చిన్నప్పట్ల దేహశుద్ధి చేయిస్తాను. అరే అన్నయ్య, నాకు బుద్ధి చెప్పడానికి ఎవరొస్తారో నేను చూస్తాను. హో! నిజానికి మాన్బాయ్ సలీం రాకుమారుడికి అన్ని విధాలా తగింది. అవునా? ఈ సంబంధం గనక నిశ్చయం అయితే అంతకంటే ఇంకేం కావాలి? దాంతో జోదాబాయి మాన్బాయికి అత్తగారైపోతే ఇక మనకి ఎలాంటి దిగులు ఉండదు. నేను అదే అనుకుంటున్నాను రాణి. నేను ఈ విషయంలో సహింసాతో త్వరలోనే మాట్లాడతాను. ఇదేంటి యువరాజా, ఇంత సాధారణమైన దుస్తులా? అసలు మాకు ఈ రాజవంశపు ఉత్సవాలంటేనే ఇష్టం లేదు. అన్నట్టు ఇంకోటి, మేము కనుక వెళ్తే మీరు కూడా మాతో పాటే రావాల్సి ఉంటుంది. అదెలా కుదురుతుంది యువరాజా? ఎందుకంటే కుతుబ్బాయ్ మీరు ఎంతో దగ్గర బంధువులు, కానీ నేను మాత్రం ఒక సాధారణ సైనికుణ్ణి. రాజోత్సవాలకి నేనెలా రాగలను? ఫర్హాన్, మీరు మా స్నేహితులు. రాజోత్సవానికి మీరు కూడా మాతో పాటు రావాలి. అది మీ పెద్ద మనసు రాకుమారా. ఆ ఉత్సవానికి వచ్చే అర్హత నాకు లేదు. చాలు, ఇలాంటి కుంటి సాకు చెప్పొద్దు. మీరు ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే. చిత్తం, మీరు ఎలా అంటే అలాగే. బాబు సలీం. సలాం రాజమాత గారు. సలాం రాజమాత గారు. ఇదేంటి సలీం, నువ్వు ఇలాంటి సామాన్యమైన దుస్తులు వేసుకున్నావు? రత్నాలు వజ్రాలు తాపిన దుస్తులు ఎందుకు వేసుకోలేదు? మాకు అవంటే ఇష్టం లేదు. అలా అంటారేంటి సలీం? అన్నింటికీ మీ ఇష్టమే సాగాలంటారా? మీకు మిగతా వాళ్ళ ఆశలు కోరికలు అసలు పట్టవా? పోనీలే, మీకంతటి గొప్ప దుస్తులు ధరించాలని లేకపోతే ధరించొద్దు. కానీ మీరు మాత్రం మీతో పాటు కుతుబ్ని ఫర్హాన్ని ఉత్సవానికి తీసుకురాకూడదు. వాళ్ళిద్దరూ కేవలం సాధారణ సైనికులు. మేము సాధారణ సైనికుడిమే. అప్పుడు మేము రాజోత్సవానికి హాజరు కాకూడదు. సలీం, తల్లి కొడుకులేదో ముఖ్యమైన సంగతి మాట్లాడుకుంటున్నారు. చూడండి షహింజా, తనేమో అన్ని చోట్లకి తన సైనిక మిత్రుల్ని తీసుకుని వెళ్తానంటున్నాడు. కొంచెం మీ ముద్దు బిడ్డకి అర్థమేలా చెప్పండి. తనైతే రాకుమారుడు, వంశోద్ధారకుడు, ఈ సామ్రాజ్యానికి కాబోయే షహింజా. అయితే వినండి, మా మిత్రులు మాతో రాకపోతే మేము కూడా అక్కడికి రాము. విన్నారా మీరు ఎంత పంతం పడుతున్నారు? మీరు మరీ వింతగా మాట్లాడుతున్నారు జోధా బేగం. ఇందులో పంతం పట్టడం ఏముంది? వీరు తన మిత్రులతో వస్తానంటే దానికి అభ్యంతరం ఏముంది? ఎందుకంటే మీరు అక్కడ ఎంతో మంది వ్యక్తుల్ని కలుసుకోవాల్సి ఉంది కదా. అందుకే మాకు అక్కడికి రావడం ఇష్టం లేదు. అక్కడ రాకుమార్తెల్ని యువరాణుల్ని పరిచయం చేస్తారు. వాళ్ళెవరూ కూడా మాకు తెలీదు. అరే, అలా అనకూడదు. అక్కడ అందరూ మిమ్మల్ని కలుసుకోవడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మీరు మాతో పాటు రండి. వాళ్ళు మా కోసం ఎదురు చూడటం లేదు. వాళ్ళు ఎదురు చూసేది ఈ సామ్రాజ్యపు వారసుడి కోసం. వాళ్ళు రాకుమారుడు సలీం కోసం ఎదురు చూస్తున్నారు. నన్ను కేవలం సలీంగా గుర్తించే వాళ్ళనే నేను కలవాలనుకుంటున్నాను, రాకుమారుడిగా కాదు. సరే, మీరు చెప్పండి, మీరు వారిని షెహన్షా అయిన కారణంగానే పెళ్లి చేసుకున్నారా? లేదే, ఆ రోజుల్లో నేను వారిని ద్వేషించేదాన్ని. అదే కదా నేను చెప్తుంది. నేను ఎవరినైనా కలుసుకోవాలనుకుంటే వాళ్ళు కేవలం నన్ను సలీంగానే గుర్తించాలి. అందుకే మేము ఈ నగల్ని ధరించదలుచుకోలేదు. మా మిత్రులు రాకపోతే మేము ఆ ఉత్సవానికి రాదలుచుకోలేదు. అయితే అందుకు నేను మీకు అనుమతి ఇవ్వబోను. కానీ ఈ సందర్భంలో మేము ఒకటి చెప్పాలి. జ్యోతి బేగం, మీరు కూడా ఎక్కడికి వెళ్ళినా మోతీబాయిని తీసుకెళ్తూ ఉంటారు కదా. తనని మీరు మిత్రురాల్లా భావిస్తూ ఉంటారు. అందుకని షేకు బాబా కూడా తన మిత్రులతో కలిసి ఉత్సవానికి వస్తాను అంటే అందుకు పూర్తి హక్కు ఉంది కదా. అయినా షేకు బాబా, మీరు గనక మీ మిత్రులతో కలిసి రావాలనుకుంటే అలాగే మీ మిత్రులతోనే కలిసి రండి. అందుకు మేము అనుమతినిస్తున్నాం. సరేనా బాబు? చిత్తం. మీరిద్దరూ ఎప్పుడు చూసినా మీ ఇష్ట ప్రకారమే చేస్తుంటారు. మీ తండ్రి కొడుకుల దగ్గర నా మాట ఎప్పుడు చెల్లిందని? జ్యోతా బేగం, మా ఉద్దేశంలో మీరు మీ వదిన గారికి సాయం చేయడానికి వెళ్ళాలి కదా. అరే అవును కదా, నేను ఆ సంగతి మర్చిపోయాను. సరే, ఇక నేను వెళ్తాను. మీరు మాట్లాడుకోండి వీరితో. కంగారు పడకండి.
మేం కాస్త ప్రశాంతంగా ఆవిడికి నచ్చ చెప్తాం. మీరు నిదానంగా తయారై మీ మిత్రులతో పాటు ఉత్సవానికి రండి. అలాగే. ఇదంతా చూస్తుంటే మీ అమ్మిచానికి ఇది అలవాటైపోయినట్టుగా ఉంది. ఆవిడ ఇదివరకు మా మీద పెత్తనం చలాయించేది, ఇప్పుడు మీ మీద పెత్తనం చేస్తోంది. కానీ మా ఉద్దేశంలో మీరు ఇలా స్వతంత్రంగా ఉంటే మాకు బాగా నచ్చింది. ఎవరైతే మిమ్మల్ని సలీంగా ప్రేమిస్తారో కేవలం వారినే పెళ్లి చేసుకోవాలి. మీరు ఓ వారసుడిగాను, కాబోయే షహన్షా గారు కాదు. చాలా గొప్ప ఆలోచన మీది. మీరు తొందరగా తయారై ఉత్సవానికి వచ్చేయండి. ప్రణామాలు బేగం సాహెబా. ప్రణామాలండి. బీర్బల్ గారు, మీరిచ్చే సలహాలు చాలా విచిత్రంగా ఉంటాయి. పైగా స్వయంగా నాకే అలాంటి వాటి మీద ఎలాంటి నమ్మకం లేదు. నాకు ఒకటే భయం, ఇదంతా కావాలని ఆడుతున్న నాటకమని షహిన్షాకి తెలిసిపోతుందేమోనన్న భయం. షహిన్షాని సలీంని చేరువ చేయడమే మన ఉద్దేశం కావచ్చు. అయినా గానీ అలా చేయడం ఎంతవరకు సబబు? బేగం సాహెబా, తండ్రి కొడుకుల సంబంధాలే విచిత్రంగా ఉన్నప్పుడు వాటిని తీర్చిదిద్దే సలహాలు కూడా విచిత్రంగానే ఉంటాయిగా. అప్పడాలు తినాలి అంటే అప్పడాలు వత్తక తప్పదు కదా. పోనీలేండి, మొత్తానికి సలీం ఉత్సవానికి రావడానికి సిద్ధమయ్యారు. అంతకంటే గొప్ప విషయం ఏంటంటే వారికి షహన్షా మీద నమ్మకం కుదరటం. ఇకపై మీతో వారికి ఎలాంటి విభేదాలు వచ్చినా వాటి పరిష్కారం కోసం యువరాజు షహన్షా దగ్గరికి వెళతారు. కానీ మీరు కఠినంగానే వ్యవహరించాలి. అప్పుడే తండ్రి కొడుకుల మధ్య సంబంధాలు బాగుపడతాయి. ప్రణామాలు. ప్రణామాలండి. ఇదేంటి రుక్మిణి బాయ్, నాకు నా అలంకరణ కొంచెం కూడా నచ్చడం లేదు. ఇదేమిటి మాన్బాయ్, మీరింకా సిద్ధం కాలేదు? అదే మేం సిద్ధం అయిపోయినట్టే. అవునులే, మీరు తయారవుతున్న వేగం చూస్తుంటే మీరు రేపటికో ఎల్లుండికో సిద్ధమైపోతారనిపిస్తుంది. అసలే నేను ఎన్నో ఏళ్ల తర్వాత సలీంని చూడబోతున్నానని అసలే చాలా కంగారు పడుతున్నాను. నేను సరిగ్గా అలంకరించుకోలేదు. పైగా మీరొచ్చి మీరేమో నేనింకా తయారవ్వలేదని ఎగతాళి చేస్తున్నారు. నా ఉద్దేశం మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. సరే, ముందు చెప్పండి. అదే మాన్సింగ్ అన్నయ్య ఏమో చాలా ఏడ్పించారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టారు. పైగా నన్ను భయపెట్టారు. నన్ను చిన్నప్పుడు సలీం రాకుమారుడు ఎలా ఏడ్పించేవాడు ఇప్పుడు కూడా అలాగే ఏడ్పించేలా చేస్తానన్నాడు. అంతేనా? అయితే దెబ్బకి దెబ్బ కొట్టాలిగా నువ్వు. అదేలా? అలా ఎలా కొట్టగలను? ఎంతైనా వారు యువరాజు కదా. మీరు చేయలేకపోవచ్చు, కానీ మీకోసం నేను ఆ పని చేయొచ్చు కదా. అయినా అసలు సలీం రాకుమారుడు ఉద్దేశం ఏంటట? మనం ఆడపిల్లలం కదా, అన్నీ మనం మౌనంగా భరిస్తామనుకుంటున్నారా? చూస్తూ ఉండండి మీరు. ఇవాళ మీ అన్నయ్య మాన్సింగ్ కి, రాకుమారుడు సలీంకి నేను ఎలాంటి గుణపాఠం నేర్పిస్తాను. వద్దు జగత్, మీరలాంటి పని ఎంత మాత్రం చేయొద్దు. రాకుమారుడు సలీం తప్పుగా అనుకుంటే అప్పుడు వారికి నా మీద కోపం వస్తుంది. అలాంటిదేం జరగదు. నేను చేసే పని వల్ల సలీం రాకుమారుడు దృష్టి మీ మీద కాకుండా నా మీదకు మళ్ళీపోతుంది. కానీ అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? నా పేరు తెలుసుగా, జగత్. రాజా ఉదయ్ సింగ్ గారి కూతుర్ని, జోధ్పూర్ రాజకుమార్తెని. రాకుమారుడు సలీం ఎన్నో వేల మంది రాకుమార్తెల్ని చూసుండొచ్చు, కానీ నాలాంటి వాళ్లని ఇంతవరకు చూసుండడు. నా దెబ్బ నుంచి సలీం రాకుమారుడు ఎలా తప్పించుకుంటాడో నేను చూస్తాను. సలాం రాణి సాయిబా. అనార్కలి, అనార్కలి, నువ్వింత ఆలస్యంగా వచ్చావేంటి? చెప్తానుండండి. ఇంత ఆలస్యం ఎందుకైంది అనార్కలి? నేను నీకు ఆహ్వానం ముందే పంపించాను. నువ్వు అసలు ఈ ఉత్సవానికి వస్తావని కూడా నేను అనుకోలేదు. అదెలా కుదురుతుంది? నా స్నేహితురాలు నన్ను ఆహ్వానిస్తే నేను రాకుండా ఉంటానా? పైగా మీ ఇద్దరిని ఎంతో కాలం తర్వాత కలుస్తున్నాను. అనార్కలి, నేను నీకోసం కొన్ని దుస్తులు తీసుకొచ్చాను. నీకు మాట ఇచ్చాను కదా తెస్తానని. వాటిని నా పాత దుస్తులతో చేయించాను. కొత్తవి కాదులే, కానీ అవి నీకు నచ్చుతాయని నా నమ్మకం. మీ నుంచి కానుక తీసుకోవడం అంటే అది నాకు ఆనందం రాకుమారి గారు. అనార్కలి, నువ్విక్కడికి రావడం చాలా మంచిదైంది. నీకొకటి చెప్పనా? ఈ దాసీలందరూ నాకు కేశాలంకరణ చేయలేకపోతున్నారు. ఇందులో కష్టమే ఉంది. మీ కేశాలని నేను అలంకరిస్తాను. రండి. సంతోషం, ఇది చాలా సంతోషంగా ఉంది. నీకు గుర్తుందా, పోయినసారి నువ్వు నాకు కేశాలంకరణ చేసినప్పుడు అందరూ నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. నేను నిన్నో మాట అడిగినా అనార్కలి? సలీం రాకుమారుణ్ణి చూడాలన్న కోరిక నీ మనసులో కూడా తలెత్తుతుంది కదా?
ఆశ్చర్యం ఏముందిలే, ప్రతి ఆడపిల్ల వారి కోసం తహతహలాడుతుంది. లేదు, రాకుమారుడిని చూడాలని నాకు ఎలాంటి కోరిక లేదు. ఎందుకని? ఎందుకంటే నాకు రాకుమారుడు ఇష్టం లేదు, అటు షహిన్షా కూడా. అవునులే, ఒక రకంగా నువ్వు అలా అనుకోవడం కూడా మంచిదే. తీరని కలలు కనడం వల్ల లాభం ఏముంటుంది? అంతేకాదు, ఈ ఉత్సవం కేవలం రాజవంశానికే పరిమితం. ఇక అనార్కిలి మాత్రం ఎలా వెళ్ళగలుగుతుంది? అవన్నీ వదిలేయండి. అనార్కలి, నీకు తెలుసా, నువ్విక్కడికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. వీళ్ళకి ఎలా చెప్పడం? నేనిక్కడికి సలీంని కలవడానికి రాలేదని, రాజ ఉత్సవంలో పాల్గొనడానికి రాలేదని. నేనిక్కడికి వచ్చింది ఒకరి సందేశం అందించడానికి. ఏం జరిగింది బీనా? మీరు నన్ను ఇలా హఠాత్తుగా ఎందుకు రమ్మని పిలిచారు? నేను చెప్పేదేంటంటే, నువ్వు రాజా మాన్సింగ్ యువరాజ్ పట్టాభిషేకానికి వెళ్ళాలి. అక్కడ మొఘలాయి సైనికుల్లో ఫర్హాన్ అని ఒకరుంటారు. ఆయన ఇక్కడికి షెహన్షా అక్బర్ మంది మార్పులంతా వచ్చారు. అయితే నువ్విప్పుడు నాకు ఒక సాయం చేయాలి అనార్కలి. ఫర్హాన్ నా ప్రేమికుడు. నేను అడిగేది ఏంటంటే, నువ్వు నా సందేశాన్ని వారికి తెలియజేయాలి. ఏమైంది బీనా? మీరు ఆ ఉత్సవానికి వెళ్ళడం లేదా? లేదు, ఎందుకంటే మా నాన్నగారికి అనుమానం వచ్చింది. నేనక్కడ ఎవరితోనో ప్రేమలో పడ్డానని. అందుకని వారు నన్ను అక్కడికి తీసుకువెళ్లడం లేదా అనార్కలి? అలాగే బీనా, నేను మీరు చెప్పిన పని తప్పకుండా చేస్తాను. ఇంతకీ ఆ సందేశం ఏమిటి? ఫర్హాన్కి ఏం చెప్పాలంటే, మా నాన్నగారు నన్ను వేరొకరికిచ్చి వివాహం చేయదలిచారని. అందుకని వారిని వచ్చి నన్ను కలవమని చెప్పు. నాకు ఇష్టం లేని పెళ్లి నుంచి నన్ను కాపాడమని చెప్పు. అదంతా సరే బీనా, అయినా మీకు ఆ ఫర్హాన్ మీద అంత నమ్మకం ఏంటి? మీ ఇద్దరికీ అసలు పొంతనే లేదు. మీరు ఒక యువరాణి, అతను కేవలం ఒక సైనికుడు. ఈ ప్రేమ వల్ల మీరు పొందగలిగేదల్లా మానసిక వ్యధ మాత్రమే. నీకు అర్థం కావట్లేదా నార్కలి? ప్రేమ వల్ల కలిగే వ్యధ ఎంతో మధురంగా ఉంటుంది. సరే అయితే, మీ పని చేసేసాననుకోండి. ఇన్షా అల్లా ఏదో ఒక రోజు మీ ప్రేమ తప్పకుండా సఫలమవుతుంది. ధన్యవాదాలు. ఇదిగో నువ్వు ఇవ్వవలసిన సందేశం. అనార్కలి, అనార్కలి, ఏమిటా పరధ్యానం? ఏం లేదు. మీరు పూర్తిగా సిద్ధమైనట్టే. ఒకసారి చూసుకోండి. నేను వీలైనంత వెంటనే ఫర్హాన్ని వెతికి తనకి సందేశాన్ని అందించాలి. రాజకుమార్తెలు, ఇక నాకు సెలవిప్పించండి. చూసావా సలీం రాకుమారుణ్ణి? సాధారణమైన దుస్తులు ధరించి వచ్చేశారు. దుస్తులు ఎలా ఉంటేనే, మొహం మాత్రం సూర్యుడిలా వెలిగిపోతోంది. ఫర్హాన్ మియా, ఏమిటి సంగతి? నీ చూపులు ఎవరి కోసమో వెతుకుతున్నట్లున్నాయి. యువరాజా, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నానని చెప్పాగా. తను ఇవాళ ఇక్కడికి రాబోతుంది. వచ్చి నన్ను కలవాలనుకుంటుంది. మేమిద్దరం తొలి చూపులోనే ప్రేమలో పడ్డాం. ప్రేమలో పట్టం అంటే మేం కూడా నమ్ముతాం, కానీ అలా తొలి చూపులోనే ప్రేమలో పడడం అనే విషయం ఏదైతే ఉందో దాన్ని మేము అంతగా ఒప్పుకోం. ప్రేమలో పడాలంటే రాకుమారా, రెప్పపాటు క్షణం సరిపోతుంది. మీరింకా ప్రేమలో పడలేదుగా, ఇది మీకు ఎలా తెలుస్తుందిలేండి. మీరంటూ ప్రేమలో పడ్డాక రాకుమారా, అప్పటి నుంచి మీ ఆలోచన, మీ జీవిత విధానం అన్నీ మారిపోతాయి. అది చూద్దాంలే. ఇంతకీ అమ్మాయి ఎవరో చెప్పు. తొలి చూపులోనే మిమ్మల్ని మత్తులో ముంచేసి మీ జీవితాన్ని మార్చేసిన ఆ అమ్మాయి ఎవరో చూడాలనుంది. రాకుమారా, అదే అసలు సమస్య.